నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకోబోతా ఉంది. ఈ అంశం గురించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అదానీ ఇష్యూ పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి అలాగే ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు, కాంట్రవర్సీ కామెంట్లు కూడా ఇటీవల చేసినటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ మహిళా నాయకురాలు శంకర్ భావన గారు. మేడం నమస్తే. జీ నమస్తే. ముఖ్యంగా ఇటీవల రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఏదైతే సోనియా గాంధీ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుందాం అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తుంది బీజేపీ పార్టీ? సోనియా ఇటలీ మాత సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకునే దౌర్భాగ్యపు దుస్థితి, దౌర్భాగ్యపు పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బూట్ లిక్కర్స్కి ఉంటుంది. స్వాభిమానానికి ప్రతీక అయిన ఒక సిద్ధాంతం కోసం తన్ మన్ జీవితాన్ని అర్పించే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో ఎవరికీ ఉండదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. రెండో విషయం, నోటికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, గుంపు మేస్త్రి నుంచి మొదలు పెడితే ఆడవాళ్ళు కూడా వినడానికి అసహించుకునే లాంటి మాటలు మాట్లాడడంలో రేవంత్ రెడ్డి పిహెచ్డి చేసిండు. అదొక విషయం. ఇక సోనియా అమ్మ కాళ్ళు గడి నెత్తి మీద పోసుకునుడు, లేదా తెలంగాణ తెచ్చింది ఇచ్చింది సోనియా గాంధీ అనడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇటలీ మాత, ఇటలీ సంస్కృతి ఆమెది. ఆమె పుట్టి పెరిగింది ఆడ. ఆమె మత ఆచారాలు కూడా వేరు, క్రిస్టియన్ సంబంధించిన ఆవిడ. ఇప్పుడు మీరు తెలంగాణ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడి నుంచి ఈ కాంగ్రెస్ వాళ్ళ స్టూపిడ్ లాజిక్ ఏముంటుందంటే, ఆమె పెళ్లి చేసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతిని అడాప్ట్ చేసుకుంది, ఇక మొత్తం ఇటే అయిపోయింది అని చెప్తారు. అట్లయితే చాణక్యుడు ఏం చెప్పిండ్రు అంటే, చంద్రగుప్తుడికి హెలెన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అనుకున్నప్పుడు, నువ్వు ఒక రాజుగా నీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నువ్వు ఈ దేశానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు ఒక వారసుని ఇచ్చిన తర్వాత నువ్వు ఆ హెలెన్తో ఏం చేస్తావు అనేది మాకు సంబంధం లేదు అని చెప్తాడు. ఎందుకు? ఒక రాజుగా ఉన్నప్పుడు నీకు బాధ్యత ఉంటుంది ఆ ప్రజల పట్ల, ఆ దేశం పట్ల. ఆ బాధ్యత రాహిత్యంగా రాజీవ్ గాంధీ వ్యవహరించింది కాబట్టి ఆమె ఇటలీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో వాళ్ళ చాప్టరు, వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ పొలిటికల్ ఎథిక్స్ అన్నీ అక్కడికి క్లోజ్ అయిపోయినాయి. ఈమె కొత్తగా వచ్చి భారతదేశాన్ని ఏం చేస్తుందంటే పోపుని తీసుకొచ్చింది. సో ఈ పోపుని తీసుకొచ్చి అప్పుడు దేశం మొత్తంలో ఉన్న స్వామీజీలను అందరినీ కూడా అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద దొంగ కేసులు వేయించడం చేసిన చరిత్ర ఈ ఇటలీ మాత సోనియా గాంధీది. గాంధీ అని కూడా అనరాదు, ఆ గాంధీ అనే దానికి కూడా క్రెడిబిలిటీ లేదు వాళ్ళకు. మరి ఏమనాలనో తెలియక వాళ్ళు అదే రుద్దుతూ ఉంటే మీడియా కూడా వాళ్ళకి అదే వత్తాసు పలుకుతుంటే మనం కూడా అనాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ సోనియమ్మ ఏదైతే ఉందో ఈవిడ ఇటలీ మాత, ఈమె బూట్ లికింగ్ చేసే ఈ కాంగ్రెస్ వాళ్ళందరికీ కొంచెమే టైం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈజ్ నో మోర్ లీడర్ కాదు కదా, అది సింకింగ్ బోట్ అనమాట కాంగ్రెస్. ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ కాంగ్రెస్. ఎందుకంటే మైనారిటీ అపీజ్మెంట్లో వీళ్ళని మించిన వాళ్ళు లేదు. నెక్స్ట్ స్కాములలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ధోరణిలో అవుతున్నాడు. మూసీ అని చెప్పేసి కొద్ది రోజులు, హైడ్రా అని చెప్పేసి కొద్ది రోజులు ప్రజల్ని మోసం చేయడం, మభ్య పెట్టడం ఒకటి. రెండో విషయానికి వచ్చేసరికి ఏదైనా కాంట్రాక్ట్లు వస్తే వాళ్ళకెళ్ళి ఎన్ని పైసలు వస్తాయని చూసే ఆలోచనలోనే రేవంత్ రెడ్డి ఉన్నాయి. ఎందుకంటే అడ్డిమారి గుడ్డి దెబ్బలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిండు తెలంగాణలో. ఇదే లాస్ట్ కాంగ్రెస్కి. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ. సో ఈ లోపల ఏం చేయాలనో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. నిన్న మొన్న గిరిజన హాస్టల్లో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయికి సంబంధించి ఎట్లాంటి కూడా న్యాయం చేయకపోగా శవాన్ని అర్ధరాత్రి తరలించారు. అంటే ఇట్లాంటి దొంగ పనులు చేయడంలో కాంగ్రెస్ అనేది ఆరితేరి ఉన్నది. వీళ్ళ పంతం పట్టడానికి 28లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. అప్పుడు వీళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నటువంటి తరుణంలో సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీకు బీజేపీ పార్టీకి ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ సంవత్సర పరిపాలన? గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో 9.5-10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ సర్కార్తో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కంపేర్ చేసుకున్నట్టయితే ఎట్లా అనిపిస్తూ ఉంది? వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, దాన్ని అమలు చేసేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉందా తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మించిపోయి పొయ్యిల పడ్డట్టు అయింది. ఒక కుటుంబం ఎట్లా ఉండిందంటే లిక్కర్ స్కామ్లు, డ్రగ్ స్కామ్లు, కాళేశ్వరం స్కామ్ల లిస్టులలో వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో చేసిండ్రు. ఇక ప్రజలు వాళ్ళ వేషాలను, వాళ్ళ నియతిని చూసి వీళ్ళు మనకు నడవరు, వీళ్ళని ఉంచుకోవద్దు అని చెప్పేసి ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పేసి భూస్థాపితం చేసేసారు బీఆర్ఎస్ పార్టీ. అది పోయింది అని అనుకుంటే ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది. అంటే పెనం మించి పొయ్యిల పడ్డట్టు పరిస్థితి అయింది.
ఈయనను కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఇక ఏదో ఒక కృష్ణారామ అనుకుంటూ సంవత్సరం గడిచిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు అటు ఇటు చూసుకొని గడిపించుకోవడమే ఇప్పుడు మనకున్న పరిస్థితి. ఎందుకంటే మూసీ ద్వారా మస్తు మంది జనాల ఉసురు పోసుకున్నాడు, వాళ్ళ ఇల్లులు కూల్చేసిండు. మరి పోయిన గవర్నమెంటే కదా పర్మిషన్ ఇచ్చింది. అంటే మీరు మీ ప్రభుత్వం ఉన్నటువంటి గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేసినప్పుడు మీరు చప్పట్లు కొట్టినటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, మీ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, ఈరోజు మూసీని ప్రక్షాళన చేస్తాం, మూసీని సుందరీకరణ కావచ్చు, దాన్ని చేస్తానంటే ఎందుకు అడ్డుపడతా ఉంది బీజేపీ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, దానిలో చిన్న లాజిక్ మనం చూడాలి. ఇప్పుడు కుక్క పోయి వాతలు పెట్టుకుంటే సింహం అయిపోదు కదా, అట్లనే సబర్మతి దాన్ని తీసుకున్నప్పుడు మీరు మొత్తం తీసుకోండి డేటా. సబర్మతి దాన్ని మొత్తం ప్రక్షాళన చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది, దానికి టెండర్ ఎంత పెట్టుకున్నారు, ఎవరికి ఇచ్చింది, వీళ్ళు ఎంత అంటున్నారు, 150,000 కోట్లు అంటున్నారు. 150,000 కోట్లు అయ్యే అవసరం అండి, అసలు గంగా ప్రక్షాళనకే అంత అవుతలేదు, ఈడ మూసికి ఇంత అంతున్న దీనికి అంత ఎందుకు అవుతుంది. ఒకటి నేను ఇంకో విషయం ఏం అడుగుతున్నా అంటే, మీరు మూసీతోని అన్ని ఇల్లులు కూల్చే బదులు ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా చేయండి, సీవేజ్ సరిగ్గా చేయండి. వర్షాలు పడ్డప్పుడు మొత్తం రోడ్లు బ్లాక్ అవుతున్నాయి, ఇళ్ళకు మురికి నీళ్ళతో పాటు ఈవెన్ డ్రైనేజ్ సీవేజ్ వాటర్ కూడా వస్తున్నాయి. అట్లాంటి దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి. అంటే మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తలేరు. ఇక్కడ మీరు లాజిక్ ఒకటి ఏం మిస్ అవుతున్నారు అంటే, వీళ్ళు ఎస్పెషల్గా రేవంత్ రెడ్డి అండ్ ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ మొత్తం కూడా ఎట్లాంటి ఆలోచనలో ఉంటుంది అంటే, ఒక పని చేస్తే దానిలోంచి వాళ్ళకి ఏం వస్తుంది, వస్తే ఐదర్ మైనారిటీ అపీస్మెంట్తోని వాళ్ళు మళ్ళీ పవర్లోకి రావాలి, లేదా పైసలు రావాలి. పైసకు మించేసి వీళ్ళకి ఎలాంటి ఐడియాలజీ ఉండదు. అదే చూడండి, ఇప్పుడు సీవేజ్ని క్లియర్ చేసేసి నది వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళని బయటకు పోయి అలా చేస్తే హైదరాబాద్లో మనకు సగం ప్రాబ్లం పోతుంది. ఆ ప్రాబ్లం చేయాలంటే ఏమవుతుంది, మనమే ఉల్టా డబ్బులు పెట్టాలి, గవర్నమెంటే డబ్బులు పెట్టి పని చేయాల్సి వస్తుంది. వీళ్ళకు పని చేయడం ఉండదు, వీళ్ళు మాటలతోని మైనారిటీ అపీస్మెంట్తో ఓట్లు తెచ్చుకోవాలి. మీరు చూడండి ఓటు పర్సెంటేజ్ ఎంత ఉంది కాంగ్రెస్కి, మొన్న గవర్నమెంట్ ఫామ్ చేసింది, అంత పర్సెంటేజ్తో గవర్నమెంట్ ఫామ్ అయింది ఒక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కావచ్చు, ఎందుకంటే అడ్డిమారి గుడ్డి దెబ్బల ఫామ్ అయింది. నేను అడిగేది అదే ఒకటి, ఇప్పుడు మూసీకి మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ వేసి ఇన్ని ఇల్లులు కూల్చే బదులు ఫస్ట్ వర్షం నీళ్ళు పోవడానికి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వండి, దాంతో సగం ప్రాబ్లం పోతుంది. ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేద్దాం. ఎందుకు మూసీ సుందరీకరణను మొదలుపెట్టి సీవేజ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తలేరు, వర్షం నీటిని పంపించేదాన్ని అడ్రస్ చేస్తలేరు అంటే, వర్షం నీటిని పంపించే ప్రాసెస్లో పని చేయాలా, పైసలు ఏం రావు. దీనిలో అనుకోండి మూసీది అనుకోండి, కాంట్రాక్ట్ వస్తే దానిలో 10 రూపాయలు వస్తే రూపాయి ఖర్చు పెడతాం, 9 రూపాయలు మింగుతాం. ఇది వీళ్ళ ఎజెండా. సో మీరు దయచేసి సబర్మతితో దీన్ని కంపేర్ చేయకండి. నరేంద్ర మోదీ గారి మీద మీరు ఒక్కటన్న అవినీతి ఆరోపణ చెప్పండి, దానికి భారతీయ జనతా పార్టీ మొత్తం మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది, మీకు ఎవిడెన్స్తో ఇస్తుంది. మీకు మేము ఛాలెంజ్ చేసి చెప్తాం, భారతీయ జనతా పార్టీలో 99% మంది నీతిబద్ధంగా పనిచేసే వాళ్ళే ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే బీజేపీ పార్టీ చెప్పుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటైనా చెప్పినా మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అంటా ఉన్నారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి స్కీములలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ కల్పిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పథకాలు ఏమున్నాయి చెప్పుకోవడానికి? మీరు ఉజ్వల స్కీమ్ కింద చూడండి, దాని కింద ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది వచ్చిందో మేము మీకు లిస్ట్ చూపిస్తాం, మా దగ్గర డేటా ఉంది. ఎందుకంటే ఉజ్వల స్కీమ్ కింద ఎవరికన్నా మనం సిలిండర్ ఇచ్చినప్పుడు, ఫ్రీ సిలిండర్ ఇస్తున్నప్పుడు వాళ్ళ డేటా మొత్తం తీసుకుంటే ఆధార్ ప్రాపర్ ఉంటుంది, వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా ప్రాపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మహిళా సమ్మాన్ కింద నెక్స్ట్ టాయిలెట్స్ కూడా, ఆ టాయిలెట్స్ కట్టించిన దానికి కూడా భారతదేశంలో కాంగ్రెస్ మొత్తం 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు కట్టించిన దానికంటే కూడా ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలలోనే కట్టించింది. దానికి కూడా మీ దగ్గర మేము మీకు రికార్డ్స్ ఇస్తాం, నంబర్ కూడా ఇస్తాం, స్టాటిస్టిక్స్లో కూడా మా దగ్గర ప్రూఫ్ ఉన్నది, డేటా ఉన్నది. నెక్స్ట్ ఉజ్వల స్కీమ్ చేసినాం, బేటీ బచావ్ కింద వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా చూడండి, మీరు స్వావలంబన్ భారత్ కింద, ఆత్మనిర్భర్ భారత్ కింద మనం 3 లక్షల కోట్లు లోన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ యోజన కింద, యువ యోజన కింద, అంటే యువకులకు వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయడం కోసం మీరు దానికి కూడా డేటా ఉందండి భారతీయ జనతా పార్టీ, మీకు ఆ డేటాని నేను మీకు ఇస్తాను. వాళ్ళకు కొంచెం లోన్ ఇచ్చి దాని నుంచి వెళ్ళి ఎట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేకపోగా అసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ 50,000 వరకు తీసుకున్న లోన్కి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేని లోన్స్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు బీజేపీ గవర్నమెంట్ ఏ స్టేట్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. మొన్ననే రీసెంట్గానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇప్పించారు. అదేంటిది, రోజ్గార్ యోజన కింద.
సో ఇట్లా ఇన్ని యోజనలు ఎంతమందికి ఇచ్చారు? రోజ్గార్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 50,000 మందికి గవర్నమెంట్ మీరు చెప్పినటువంటి మాట గతంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా అదే నమ్మడం జరిగింది. చాలా మంది ప్రజలు మీరు ఇచ్చినటువంటి మాటకి ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి, ఏ ఒక్క ఏడాది కూడా 2 కోట్ల ఉద్యోగాలను కూడా బీజేపీ పార్టీ భర్తీ చేసినటువంటి రికార్డు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఇది కూడా ప్రజలను మభ్యపెట్టడమే కదా ఇది. మీరు ఎట్లా అంటారండి? 50,000 మొన్ననే రోజ్గార్ కింద మేము ఇప్పించినామని చెప్తున్నారు కదా. గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్క దానికి ఇప్పించాల్సి ఉంటుంది. దానికి టైం ప్రాసెస్ పడుతుంది. మీరు ఒక విషయం ఏం తెలుసుకోవాలి అంటే, భారతీయ జనతా పార్టీని అనే ముందు ప్రపంచవ్యాప్తంగా ఆఫ్టర్ కోవిడ్ ఇన్స్టేబుల్ ఎకనామిక్ సిస్టమ్ నడుస్తుంది, మొత్తం వరల్డ్ అంతా కూడా నడుస్తుంది. అయినా కూడా అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండడం వల్లనే భారతదేశం ఈరోజు స్టేబుల్గా ఉంది. మీరు నేను ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం, వీటిని మనం టెలికాస్ట్ చేయగలుగుతున్నాం. ఒకవేళ ఇదే ప్లేస్లో కాంగ్రెస్ ఉండేది ఉంటే కోవిడ్ తర్వాత మన పరిస్థితి అధోగతి పాలైపోయేది. కానీ మీరు ఎంతైనా కూడా ప్రపంచమంతా ఒప్పుకుంటుంది మోదీ ప్రభుత్వాన్ని. హ్యాట్రిక్గా ప్రైమ్ మినిస్టర్ అవ్వడం, దట్టు ఇంత పాపులేటెడ్ కంట్రీలో అవ్వడం, అండ్ కోవిడ్ తర్వాత కూడా తనని తాను నిలదొక్కుంది భారత్ అని ప్రపంచమంతా అంటుంటే, మీరు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇట్లా ప్రశ్నించడం మాత్రం అస్సలు బాగాలేదండి. మీరు కొంచెం డేటా చేయండి, కొంచెం హోంవర్క్ చేయండి. మీరు స్టాటిస్టిక్ రికార్డ్స్తో చూస్తే మన దేశం ఎంత బెటర్గా ఉంది వేరే దేశాలతో కంపేర్ చేస్తే. ఎందుకు మన దేశం బెటర్గా ఉంది? ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి బెటర్గా ఉంది. ఇప్పుడు వాయనాడ్ కావచ్చు, నాందేడ్ కావచ్చు, 2 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పార్టీ ఒకటి కూడా గెలవలేకపోయింది. ఒక పక్కన మహారాష్ట్రలో అన్ని సీట్లు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నాందేడ్లో మాత్రం బీజేపీ ప్రతిభ కనపరచలేదు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం, అక్కడ ఉన్నటువంటి వాయనాడ్లో సైతం కూడా ప్రియాంక గాంధీ గెలవడం, ఇదంతా కూడా మోడీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసింది అన్నటువంటి వ్యాఖ్యలను నిన్న రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఓకే, అసెంబ్లీ సంబంధించినటువంటి ఎన్నికలు అలాగుంటుంది, కానీ ఇది మోదీకి అలాగే పార్లమెంట్ ఎన్నికలకు మధ్య జరిగినటువంటి సంబంధించినటువంటి దాంట్లో మోదీని వ్యతిరేకిస్తూ ఉన్నారు జనాలు అనేదానికి ఇది ఒక సంకేతం అని చెప్పి చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఎవరిది ఉందండి సెంట్రల్లో? బీజేపీ ఉంది. ఎవరిది? మోదీ ప్రభుత్వం. ఇప్పుడు 540 570 ఎన్నో నెంబర్ల సీట్లు గెలిచిన అలా పోటీ చేస్తే అన్ని సీట్లు గెలవం కదా. కొన్ని చోట్ల గెలుస్తాం, కొన్ని చోట్ల ఓడిపోతాం. కొన్ని చోట్లలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని చోట్లలో యాక్సెప్ట్ చేయరు. కొన్ని చోట్లలో తీవ్రవాదులు ఉంటారు, కొన్ని చోట్లలో జిహాదీలు ఉంటారు, కొన్ని చోట్లలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఏరియాలో ఏమున్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. అల్టిమేట్లీ ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీ? ప్రపంచంలోనే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు వాయనాడు ఎక్కడ రాయబరేలీ నుంచి పారిపోయి, అమేథీ నుంచి పారిపోయి వాయనాడులో పోటీ చేసిన రాహుల్ గాంధీ తోని దయచేసి నరేంద్ర మోదీని కంపేర్ చేయకండి. ఆయన ఒక కుటుంబ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కింద అందరూ ఆయనను జై జై కొట్టే నీ వాంఛననే లాంటి బూట్ లిక్కర్స్ ఉన్న పార్టీ. కాబట్టి మీరు దయచేసి రాహుల్ గాంధీని మోదీతో కంపేర్ చేయకండి. కాంగ్రెస్ పార్టీ లాంటి స్కామ్లు, మైనారిటీ అపీస్మెంట్ చేసే పార్టీని ఎథిక్స్, వాల్యూస్, ఈ సివిలైజేషన్ కోసం, ఈ దేశం కోసం ఉంటున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కూడా కంపేర్ చేయొద్దు. అంటే దేశంలో అదానిని కాపాడుతున్నటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ఆధ్వర్యంలో బాగుపడ్డటువంటి వ్యక్తులే కావచ్చు, ఆస్తులు సంపాదించుకున్నటువంటి వ్యక్తులలో కేవలం అదాని, అంబానీలే అన్నటువంటి వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మొన్న రాహుల్ గాంధీ సైతం కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తుంది? అదాని తెలంగాణలో కూడా ఒక బిజినెస్కి వచ్చారు కదండి. అప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళిండ్రు. అంటే రేవంత్ రెడ్డి చేస్తేనేమో ఒకటి, మేము చేస్తేనేమో ఒకటి. సామెత ఉంటుంది చూసిండ్రా, వాళ్ళు చేస్తేనేమో సంసారం, మంది చేస్తేనేమో ఏదో అన్నట్టుగా. అట్లా వీళ్ళు ఒకవేళ అదానితో కలిసి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తే అది సహీ, కరెక్ట్. అదే భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తే అది గలత్. అట్లా ఇది వీళ్ళ నేరేటివ్ ఒకటి. రెండో విషయము, అదానీ అంబానీకి ఇవ్వకపోతే జార్జ్ సోరోస్కి ఇవ్వమంటారా? లేకపోతే చైనాలో ఉన్న ఎవరైనా బిజినెస్ మ్యాన్కి ఇవ్వమంటారా? లేకపోతే బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి ఇవ్వమంటారా? మన దేశం అయినప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళకే ఇస్తాం. అది ఎవరు అవుతున్నారు, ఎవరు లీడ్లో వస్తున్నారు అంటే అది వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు అదానీ ఎంతవరకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఆయన దగ్గర అంత ఎగ్జిబిట్ చేయగలిగితే, ఆయన గ్రాఫ్ చూపించగలిగితే ఆయనకు కాంట్రాక్ట్స్ ఇస్తారు. మరి జార్జ్ సోరోస్కి ఇమ్మంటారా? అడగండి. రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంది? ఇటలీలో ఎవరన్నా ఉన్నారా? ఇటలీ వాళ్ళకి ఇవ్వాలన్నా? లేకపోతే జార్జ్ సోరోస్ ఇవ్వనా? లేకపోతే పాకిస్తాన్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఇవ్వనా? లేకపోతే చైనాలో మన ఆర్మీని నిత్యం చంపుకుంటూ తిరుగుతున్న చైనా దేశం ఉంది కదా, వాళ్ళకి ఇవ్వాలా? మరి శత్రు దేశంలో ఉన్న వాళ్ళను బిజినెస్ మ్యాన్లను తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వమంటారా? లేకపోతే భారతదేశంలో ఉన్న బిజినెస్ మ్యాన్లకి ఇవ్వమంటారా?
అంటే చాలా ప్రాజెక్టులు కూడా మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినప్పుడు మీరెందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఆయన కూడా సంబంధించినటువంటి ప్రూఫ్ చూపెడతారు కదా, ఆయనకు బిజినెస్ చేయడానికి కావచ్చు, ఆయన కాంట్రాక్ట్ రావడానికి ఉన్నటువంటి ఆ గ్రాఫ్ను బట్టే కదా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇచ్చేది. ఇది వ్యతిరేకించినప్పుడు అది ఎందుకు వ్యతిరేకించకూడదు? నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు అదానీ విషయంగా రేవంత్ రెడ్డి అదానీకి ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తేనేమో తప్పులేదు, భారతీయ జనతా పార్టీ ఇస్తే తప్పు. ఇది ఎట్లా న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? అదానీ అనేది నేషనల్ మొత్తంగా ఆయన మల్టిపుల్ ఫీల్డ్స్లో వాళ్ళకు బిజినెస్ ఉన్నది. ఆ ఎంటర్ప్రెనర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తున్నాం, అది ఓకే. అందులో ఏమన్నా అవకతవకలు ఉంటే దాని గురించి మాట్లాడండి. సో ఇప్పుడు అదానికి ఒక ప్రాజెక్ట్ ఇస్తే దానిలో అవకతవకలు ఉంటే దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తికి ఏదైతే బీజేపీ వ్యతిరేకిస్తుందో అందులో అవకతవకల గురించి బీజేపీ మాట్లాడుతుంది తప్ప వ్యక్తి గురించి మాట్లాడలేదు. కానీ వీళ్ళు అంబానీ అదానీ ఇంతకు మించి వీళ్ళకి మాట్లాడడానికి లేదు. మీరు వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్స్లో తప్పులు ఉంటే, స్కామ్లు ఉంటే, ఏమన్నా అవకతవకలు జరిగితే వాటి గురించి మాట్లాడండి. ఎందుకంటే అక్కడ ఏం లేవు, అక్కడ వాళ్ళేం మిస్యూజ్ చేస్తలేరు. చేసినా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళను ఉపేక్షించారు. కాబట్టి ఏమనలేక ఇట్లా ఏదో ఒకటి బురద జల్లుదాము లేదా బట్టగాచి మీదేద్దాము అని చెప్పేసి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేస్తున్న ముచ్చట తప్ప అంతకు మించి అదానీ అంబానీల దగ్గర భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కాంట్రాక్ట్లో ఎలాంటి అవకతవకలు కానీ, స్కాములు కానీ, మిస్ మేనేజ్మెంట్ కానీ లేదు. 2 రోజులు చూస్తూ ఉన్నాం కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కుమార్తె 2 రోజుల నుంచి ఆమె బయటకు వస్తూ ఉంది. ఒక పక్కన నిమ్స్లో ఆమెను ఈ రోజు మరణించినటువంటి శైలజను అప్పుడు బతుకున్నప్పుడే ఆమె నిమ్స్లో పరామర్శించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులని. రెండో అంశం, నిన్న బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఆమె నిన్న బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ని ఆయన కలవడం జరిగింది. ఎందుకు ఈ టైంలో కల్వకుంట్ల కవిత బయటికి రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది? ఎందుకంటే చాలా రోజుల నుంచి లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ కావడం, ఈ టైంలో చాలా రోజుల నుంచి సగ్దుగా ఉంది, సైలెంట్గా ఉంది. ఈ టైంలో ఆమె బయటకు వచ్చి బీసీల గురించి ప్రత్యేకంగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇక స్కామ్ చేసి ఇజ్జత్ పోయింది. మళ్ళీ అందులో మహిళా లిక్కర్ స్కామ్ అంటే ఇంకా గలీజ్ ఉన్నది. మామూలు మహిళలు అయితే ఇంకా జీవితంలో బయటికి రారు. కవితక్క కొంచెం డైనమిక్, ఒక వేరే టైప్ ఆఫ్ మహిళ కాబట్టి ఆమె బయటకు వస్తుంది, మాట్లాడుతుంది. సో మీరు ఎంకరేజ్ చేయండి, మహిళల్ని అట్లా సప్రెస్ చేయకండి. మహిళల్ని ఎంకరేజ్ చేస్తే కవితక్క లాంటి మహిళలు కూడా వస్తారు. లిక్కర్ స్కామ్ లాంటివి కూడా చేసే అంత ధైర్యంగా వచ్చే మహిళలు కూడా ఉంటారు. సో అట్లాంటి మహిళలు కూడా అవసరం. వాళ్ళని చూసి మిగతా మహిళలు ఎట్లుండొద్దు అనేది కూడా మనం నేర్చుకోవడానికి మనకు ఒకరు ఉన్నారు. అట్లా కవితక్క ఒకరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.